హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి. ఈ టిప్స్ ఏంటో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాము. ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఫస్ట్ టిప్ అండి, ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అనేవి మన ఇంటికి చాలా వస్తాయి కదా. ఇవి స్వీట్స్ కొనేటప్పుడు, బిర్యానీ తెచ్చేటప్పుడు మనకి ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే వస్తాయి. ఇవి ఇంకా యూజ్ కావని పడేస్తాము, కానీ వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి. నేను వీటిని ఎలా యూజ్ చేస్తున్నానంటే, కొద్దిగా బియ్యాన్ని వేసుకొని ఎగ్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఎగ్స్ కోసం ఎక్కువగా సెపరేట్గా ట్రే అయితే తీసుకుంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఎగ్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్స్ అయిన తర్వాత బియ్యాన్ని మనం అన్నంగా వండేసుకుంటాం, అయిపోతుంది. బియ్యం ఏం పాడు కావు. అలాగే వీటిని ఇంకా చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. ఈ బాక్సెస్లో మనం జ్యువెలరీస్ పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. జ్యువెలరీస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పెడితే మనకి దొరకవు కదా. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు వచ్చేటప్పుడు ఇందులో మనం జ్యువెలరీని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేసుకోవడానికి బాగుంటుంది. ఒక దగ్గర మనకి నీట్గా కనిపిస్తాయి. బయట నుండి ఇది కనిపిస్తుంది కాబట్టి లోపల ఏమున్నాయో క్లియర్గా తెలుస్తుంది. అలాగే వీటిని మనం వెజిటేబుల్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో ఏదైనా ఐటమ్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ బాక్సెస్ అనేవి ఒకటి పైన ఒకటి పెట్టవచ్చు కాబట్టి ఎక్కువ సామాన్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలా వీటిని నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను. మీరు ఎలా యూజ్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. ఏదైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు, బట్టలు కొనుక్కునేటప్పుడు, లేదంటే ఏమైనా పెద్ద పెద్ద ఐటమ్స్, గిఫ్ట్లు, ఫ్రేమ్స్ వచ్చేటప్పుడు ఇలాంటి ఫ్రేమ్ బాక్సెస్ అయితే మనకి డబ్బాలు అనేవి పెద్దగా వస్తాయి కదా. బట్టలు తెచ్చేటప్పుడు ఇలాంటివి వస్తాయి, అలాగే గిఫ్ట్లు ఏమైనా తెచ్చేటప్పుడు కానీ ఇలాంటివి వస్తాయి. ఇవి మనం పనికి రావని పడేస్తాము, కానీ వీటిని కూడా మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. అయితే నేను ఎలా యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కిచెన్లో మనం డబ్బాలు అయితే పెట్టేసుకుంటాం కదా. అయితే కిచెన్ ప్లాట్ఫామ్ పైన డబ్బాలు పెట్టుకోవడం వల్ల క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్క డబ్బాలు తీసి మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. అలా కాకుండా ఇలాంటి ట్రే ఒకటి మనం పెట్టుకున్నామంటే కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసేటప్పుడు ఈ ట్రేతో సహా పక్క పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది. మనకి ఆన్లైన్లో సెపరేట్గా ట్రేస్ అయితే దొరుకుతున్నాయండి. అలా మనీ వేస్ట్ చేసి కొనే బదులు ఇంట్లోనే ఈ విధంగా మనం ఆర్గనైజర్ని చేసుకున్నామంటే ఖర్చు లేకుండా మనకి మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది. అది కొద్ది రోజులు పాడైన తర్వాత పడేయచ్చు. అదే మనీ పెట్టి కొన్నది పడేయాలి అంటే మనసు రాదు కదా. అలా కాకుండా ఇలాంటి బాక్సెస్ వచ్చేటప్పుడు వీటిని ఎలా స్టోర్ యూజ్ చేసుకున్నామంటే మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. బ్యాంగిల్స్ అనేవి వేసుకునేటప్పుడు మనకి చేతులు అయితే నొప్పి పెడతాయి కదండి. కొన్ని పెద్ద పెద్ద బ్యాంగిల్స్ అయితే ఈజీగా వేసేయచ్చు, కానీ చిన్న చిన్న సైజు కొన్ని ఉంటాయి, టైట్గా పడతాయి చేతికి, కానీ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. అలాంటి బ్యాంగిల్స్ వేసేటప్పుడు మనకి చెయ్యి అనేది నొప్పి పెడుతుంది. అలా చెయ్యి నొప్పి పెట్టకుండా ఈజీగా బ్యాంగిల్స్ వేసుకోవాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక పాలిథిన్ కవర్ని వేసుకొని వాటిపైన బ్యాంగిల్స్ని వేసుకున్నామంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి. చూసారా, ముందు వెళ్ళేటప్పుడు ఎంత టైట్గా ఉంది, తర్వాత ఎంత ఈజీగా వెళ్ళిపోయాయో. అలాగే లెగ్గిన్స్ వేసుకునేటప్పుడు కూడా కాళ్ళకి పాలిథిన్ కవర్ వేసుకున్నామంటే లెగ్గిన్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ టిప్ నేను ఇక్కడ చేయలేదు, కానీ చెప్తున్నాను. ఈజీగా లెగ్గిన్స్ వేసుకోవాలన్నా, బ్యాంగిల్స్ వేసుకోవాలన్నా, కాళ్ళకైనా చేతులకైనా పాలిథిన్ కవర్ ఒకటి వేసుకున్నామంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. చూసారా, అలాగే తీసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి చేతులు నొప్పి పెడతాయి కదా. తీయడం కూడా ఎలా తీయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఏదైనా ఒక సాక్స్ని తీసుకొని బాగా ఉతికిన సాక్స్, లేదంటే కొత్త సాక్స్ ఉంటే కొత్త సాక్స్ని తీసుకొని ఇలా మనం చేతికి సాక్స్ని నీట్గా వేసేయాలి. ఇప్పుడు వీటిపైకి బ్యాంగిల్స్ని మనం వేసుకోవాలి. ఇలా పైకి కొద్దిగా లాగామంటే బ్యాంగిల్ అనేది సాక్స్ పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం సాక్స్ని తీసేయాలి. సాక్స్ని ఎలా తీస్తామో బయటకు అలానే సాక్స్ని తీసేస్తే బ్యాంగిల్స్ అనేవి సాక్స్తో పాటు వచ్చేస్తాయి. చెయ్యి నొప్పి తెలియకుండా బ్యాంగిల్స్ వచ్చాయని కూడా తెలియదు మనకి, ఎందుకంటే సాక్స్తో పాటు బ్యాంగిల్స్ వచ్చేస్తాయి కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా చెయ్యి అనేది నొప్పి పెడుతుందన్న భయం లేకుండా ఎన్ని బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోవచ్చు.
మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు బ్యాంగిల్స్ వేయడానికి తీయడానికి ఇంకేమైనా పద్ధతులు యూజ్ చేస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను అవి కూడా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. బ్యాంగిల్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాంగిల్స్ అనేవి మనకి లోపల సేఫ్గా ఉండిపోతాయి చూసారా. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బంగారపు వస్తువులను అయితే వేసుకుంటాము. అయితే అవి ఎక్కడ ఉక్సు ఊడిపోతాయి అన్న టెన్షన్ అయితే మనకి ఉంటుంది. అది చిన్నపిల్లలకి వేసామంటే మరీ టెన్షన్గా ఉంటుంది. వాళ్ళకి తెలియదు కాబట్టి ఎక్కడైనా పడేస్తారేమో, ఇంకా వాళ్ళు ఎక్కడున్నారా అని చూసుకునే మనం ఉండిపోతూ ఉంటాం కదా పేరెంట్స్మి. ఎందుకంటే అది ఎక్కడైనా పడిపోతుందేమో, వేయకపోతే ఒక బాధ, వేస్తే ఒక బాధ అన్నట్టు ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను 2 టిప్లు అయితే చెప్తున్నాను. ఒకటి, ఇయర్ రింగ్స్కి పెట్టుకున్న ఉక్స్ ఉంటుంది కదా వెనకది, అది మనం ఇలా చైన్కి ఉక్స్ వేసుకునేటప్పుడు ఆ చైన్ది పెట్టిన తర్వాత మనం ఈ ఉక్స్ని ఈ చైన్ ఉక్స్కి అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనం ఇయర్ రింగ్స్ పెట్టుకునేది వీటికి ఇలా పెట్టుకోవడం వల్ల అది టైట్గా ఉంటుంది కాబట్టి మనకి అది అస్సలు పడిపోద్ది అనే టెన్షన్ అయితే అస్సలు ఉండదండి. అసలు భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. చిన్నపిల్లలకి అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి పార్టీని అంటే ఇలా చేసామంటే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. అసలే బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంగారం వేసుకునేటప్పుడు తప్పకుండా మనం జాగ్రత్తనైతే తీసుకోవాలి. అలాగే ఇంకొక టిప్ ఏంటి అంటే ఇది 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి, ఉక్స్ ఓడకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హెయిర్ అనేది మనకి చైన్కి ఇరుక్కుంటూ ఉంటుంది కదా, అలా ఇరుక్కోకుండా కూడా ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా ఈ టిప్పు? చైన్ ఇలా మనం ఉక్స్ పెట్టుకున్న తర్వాత వీటికి ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి. చైన్ అనేది పడిపోద్దామన్న టెన్షన్ కూడా ఉండదు. అలాగే చాలామందికి ఆడవాళ్ళకి హెయిర్ అనేది ఉక్స్లో ఇరుక్కుపోతూ ఉంటుంది కదా, దానివల్ల చైన్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ ప్లాస్టర్ని చిన్న ముక్కను తీసి మనం వేసేసుకున్నామంటే మనకి ఆ హెయిర్ అనేది ఇరుక్కోకుండా ఉంటుంది. అలాగే ఉక్స్ కూడా పడిపోద్దేమో, ఊడిపోద్దేమో అనే టెన్షన్ ఉండదు. ఎందుకంటే ప్లాస్టర్ వేసాం కాబట్టి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. నార్మల్గా కర్రీ చేసేటప్పుడు 1-2 ఆనియన్స్ కట్ చేసుకుంటాము. కానీ బిర్యానీ చేసేటప్పుడు ఆనియన్స్ అనేవి ఎక్కువగా కట్ చేస్తాం కదా, అది స్ట్రైట్గా కట్ చేసుకుంటాం. అయితే మనం ఒకటి కట్ చేసేటప్పుడు నెమ్మదిగా చేతికి నైఫ్ ఎక్కడ తగిలిపోతుంది అన్న భయంతో కొద్దిగా నెమ్మదిగా కట్ చేస్తాము. అవి స్లైసెస్ కూడా కొద్దిగా పెద్దదిగా వచ్చేస్తుంటాయి. అలా చేతికి నైఫ్ తగిలిపోతుందేమని టెన్షన్ పడకుండా ఈజీగా ఎన్ని ఆనియన్స్ అనేవి టకాటకా కట్ చేసేయాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏదైనా ఒక స్పోర్క్ తీసుకొని ఇలా ఆనియన్ గుచ్చేసి మనం ఆ స్పోర్క్ని పట్టుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా ఆనియన్స్ని టకా కట్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అని నాకు కూడా తెలియదండి. నేను యూట్యూబ్లో ఒక టిప్ చూసిన తర్వాతే నాకు తెలిసింది. ఇంకా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. ఆనియన్స్ అనేవి మనకి వేగంగా వేగాలి. అదేనండి, తాలింపు పెట్టేటప్పుడు ఆనియన్స్ని వేయించుకుంటాము. అయితే ఒక్కొక్కసారి టైం ఉండదు, కానీ ఆనియన్స్ వేగకుండా మనం కర్రీని అయితే చేసుకోలేము. త్వరగా ఆనియన్స్ వేగాలి అంటే ఈ టిప్ ట్రై చేయండి. చాలా వేగంగా ఆనియన్స్ అయితే వేగుతాయి. ఆనియన్స్ వేగేటప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మనం వేయించుకున్నామంటే ఆనియన్స్ అనేవి చాలా వేగంగా వేగుతాయి, అలాగే ఈవెన్గా వేగుతాయి. వంట చేసేటప్పుడు గరిటతో మనం కలుపుతూ ఉంటాం కదా ఏదైనా కర్రీ చేసేటప్పుడు. అయితే ఆ గరిటని హడావుడిలో స్టవ్ పైన పెట్టేస్తాము. మళ్ళీ స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే ఆ జిడ్డు అనేది అంటేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక చిన్న ప్లేట్ని స్టవ్ పక్కన పెట్టేసుకున్నామంటే వంట చేసిన వెంటనే ఆ గరిటని కలపగానే అందులో పెట్టేసుకున్నామంటే మనకి స్టవ్ అనేది మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని అయితే తగలదు. ఒక ప్లేట్ అనేది సింపుల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, తాలింపు పెట్టేటప్పుడు ఎక్కువగా ఆయిల్ అనేది బయటకి తుల్లుతూ ఉంటుంది కదా, అలా తుల్లడం వల్ల గ్యాస్ స్టవ్ మొత్తం మనకి చిన్న డాట్స్ లాగా ఆయిల్ అయితే అయిపోతుంది. మళ్ళీ స్టవ్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. అయితే ఆయిల్ అనేది అలా తుల్లకుండా, అలాగే మనం తాలింపు పెట్టిన తర్వాత అది ఈవెన్గా ఫ్రై అవ్వాలి, వేగాలి అంటే మనం ఆనియన్స్ వేయగానే ఇలా మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో తాలింపుని మనం పెట్టుకున్నామంటే
ఆయిల్ అనేది బయటికి తుల్లకుండా ఉంటుంది. అలాగే ఆనియన్స్ కూడా మనం మూత పెట్టి చేసుకున్నామంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా మూత పెట్టి ఆనియన్స్ని వేయించుకుంటారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము. వీటి కోసం ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఒక నిమ్మ చెక్కనైతే అర చెక్క వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. అలాగే ఏదైనా ఒక డిష్ వాష్ లిక్విడ్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. డిష్ వాష్ లిక్విడ్ లేదు, సామాన్లు తోముకునే సబ్బు ఉంటుంది కదా, సబ్బుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పావు వంతు వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఎలా యూజ్ చేయొచ్చు అనుకుంటున్నారా? వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు అండి. ఒకటి స్టవ్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అలాగే సింక్ క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, అలాగే సామాన్లు తోముకోవడానికి కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని సామాన్లు తోమడానికి ఈ లిక్విడ్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా నాన్ వెజ్ వండేటప్పుడు చేపలు అలాగే చికెన్ ఇలాంటివి వండేటప్పుడు మనం ఎంత తోమినా సరే ఆ గిన్నెలు అనేవి నాన్ వెజ్ స్మెల్ వస్తాయి కదా, ఎంత మనం గట్టిగా తోమినా సరే స్మెల్ అయితే వదలదు. అలా ఉండడం వల్ల ఆ స్మెల్ చూసేటప్పుడు మనకే నచ్చదు కదా. అలా స్మెల్ రాకుండా ఈజీగా తోముకోవాలి, అలాగే పూర్తిగా స్మెల్ పోయి మంచిగా మళ్ళీ సామాన్లు తయారవ్వాలంటే ఈ లిక్విడ్ అయితే సూపర్గా పనిచేస్తుంది. ఇందులో మనం బేకింగ్ పౌడర్ని వేసాం కాబట్టి నాన్ వెజ్ స్మెల్ అనేది పూర్తిగా ఇంకా రాదండి. లిక్విడ్తో తోముకున్నామంటే ఎక్కువ తోమాల్సిన అవసరం లేదు. ఈజీగా మనకి స్మెల్ రాకుండా చాలా నీట్గా సామాన్లు అయిపోతాయి. మీరు ఈ లిక్విడ్ని ఏ విధంగా యూజ్ చేయాలో కామెంట్ చేయండి నాకు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము. నిమ్మకాయని అయితే పిండేసుకున్నాం కదా, మరి ఆ చెక్క ఉంటుంది అది ఇంక యూజ్ కాదని పడేస్తాము, కానీ వాటిని కూడా యూజ్ చేయొచ్చండి. ఎలా అనుకుంటున్నారా? ఈ నిమ్మ చెక్క పైన కొద్దిగా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత వీటిపైన మీకు కావాలి అంటే కొద్దిగా తేనెను కూడా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు తేనెను వేసుకోండి. ఇది ఎందుకు యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అనుకుంటున్నారా? హ్యాండ్కి మనకి మోచేతి దగ్గర ఎక్కువగా ట్యాన్ అనేది ఉంటుంది కదా, అది మనం నార్మల్గా మనం బాత్ చేసుకున్నప్పుడు అయితే రిమూవ్ కాదు. ఆ ట్యాన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, బ్లాక్గా కనిపిస్తుంది కదా. ట్యాన్ని ఈ బేకింగ్ పౌడర్ నిమ్మకాయ రెండు మిక్స్ అవుతాయి కాబట్టి ఎంత ట్యాన్ ఉన్నా సరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. తేనె ఎందుకు వేసుకోమన్నాను అంటే తేనె అనేది మనకి స్కిన్ని స్మూత్గా ఉంచుతుంది. నా దగ్గర తేనె అయిపోయింది కాబట్టి నేను ఓన్లీ బేకింగ్ పౌడర్ని వేసి చేసుకుంటున్నాను. మీ ఇంట్లో తేనె ఉంటే తప్పకుండా తేనెను కూడా వేసుకోండి. స్కిన్ పైన ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ చేయాలంటే నిమ్మకాయ బేకింగ్ పౌడర్ చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఈ నిమ్మకాయ బేకింగ్ పౌడర్ హ్యాండ్స్కి లెగ్స్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఫేస్ పైన మాత్రం ఎప్పుడు అప్లై చేయకూడదండి. ఫేస్కి ఏదైనా ప్యాక్ వేసుకోవాలి అంటే నిమ్మకాయని ఓన్లీ 1 డ్రాప్ 2 డ్రాప్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా నిమ్మకాయ వేయకూడదు, వేయడం వల్ల మనకి పింపుల్స్ అయితే వచ్చేస్తాయి. బేకింగ్ పౌడర్ పూర్తిగా ఫేస్ పైన మాత్రం ఎప్పుడూ అప్లై చేయడానికి ట్రై చేయకూడదు. స్కిన్ పైన మనకి ట్యాన్ రిమూవ్ చేయాలి అంటే వేరే ఇంగ్రీడియంట్స్తో ఫేస్కి అప్లై చేయొచ్చు, కానీ బేకింగ్ పౌడర్ నిమ్మకాయ అయితే మాత్రం ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఒక 5 మినిట్స్ పాటు ఇలా రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసాక చూపిస్తున్నాను చూడండి. ముందుకి తర్వాతకి మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. చాలా ఈజీగా ట్యాన్ రిమూవ్ అవ్వాలి, ఎక్కువగా పని లేకుండా సింపుల్గా రిమూవ్ అవ్వాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. చపాతీ పిండి కలిపేటప్పుడు లేదంటే ఏదైనా పిండి కలిపేటప్పుడు అట్లు పోస్తాం కదా, అప్పుడు ఏదైనా పిండి కలిపేటప్పుడు లేదంటే పకోడీ చేస్తాం అప్పుడు ఏదైనా పిండి కలిపేటప్పుడు ఇలా ఏదైనా కలిపేటప్పుడు మనం చేతికి పెట్టుకున్న ఉంగరానికి అది అంటుతుందని చెప్పేసి తీసి ఎక్కడైనా పెట్టడానికి ట్రై చేస్తాం. అయితే ఒక్కొక్కసారి అది ఎక్కడ పెట్టామో మర్చిపోతాము, ఎందుకంటే ఎదురుగా పెట్టుకుంటే కనిపిస్తుంది కానీ వేరే దగ్గర ఎక్కడైనా పెడితే అది ఎక్కడ పెట్టామో మర్చిపోతాము. అది వెతుక్కున్న సరికి మనకి అరగంట గంట టైం వేస్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి వెతికినా సరే దొరకదు కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది.
పెన్ క్యాప్ అనేది పెన్ ఇంక్ అయిన తర్వాత పడేస్తాం కదా, క్యాప్ని ఉంచుకొని క్యాప్కి డబుల్ గమ్ టేప్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్యాప్కి ఎక్కడైనా వాల్కి మనకి ఎదురుగా కనిపించేటట్టు డబుల్ గమ్ టేప్ని అంటించుకున్నామంటే ఆ క్యాప్కి రింగ్ పెట్టుకున్నామంటే చాలు, మనకి ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి వెంటనే పని అవగానే తీసి వేసుకోవచ్చు. అలాగే ఈ పెన్ క్యాప్ని ఇంకా ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదే పెన్ క్యాప్ని మనం తులసి కోట దగ్గర ఎక్కువగా అగరబత్తులు పెట్టేది ఉండదు కదా, ఉంటే పర్వాలేదు, లేని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తులసి కోట దగ్గర ఈ విధంగా మనం పెన్ క్యాప్కి డబుల్ గమ్ టేప్ని పెట్టేసుకున్నామంటే అగరబత్తులు వాటికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మనం సెపరేట్గా మనం కొనవలసిన అవసరం కూడా లేదు. పెన్ క్యాప్ని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి. ఇలా అగరబత్తులు పెట్టుకోవడం వల్ల మనకి ఆ ధూపం అనేది తులసి కోటకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ వేరేగా అరటి పండు పైన గుచ్చడం ఇలాంటివి మీకు ఇక్కడ నేను సైడ్ నుండి కూడా చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ వాల్కి తగులుతుందేమో అనిపిస్తుంది కదా, అందుకే సైడ్కి తిప్పి కూడా మీకు చూపించాను. ఇంకా వీటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, దీన్ని మనం వాష్రూమ్లో పెట్టుకున్నామంటే ఎక్కువగా అమ్మాయిలం అయితే 1-2 షాంపూలు పూర్తిగా వాడేస్తాము, హెయిర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అబ్బాయిలకి హెయిర్ అనేది తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి షాంపూకి సగం వాడతారు, మిగతా సగం అక్కడ పెట్టేస్తారు. అలా పెట్టేయడం వల్ల షాంపూలో ఉన్నది కింద పడిపోతుంది, అది ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలి, అది కూడా యూజ్ అవ్వాలి అంటే ఇలా పెన్ క్యాప్ పెట్టామంటే వాటికి అది పెట్టేస్తే మనకి లోపల ఉన్న షాంపూ అనేది కిందకి వెళ్తుంది కాబట్టి ఆ షాంపూ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అనుకుంటున్నారా? వీటిని మనం ఆడవాళ్ళకి ఇది వాష్రూమ్లో కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు ఎక్కువగా లేడీస్ని అయితే చైన్స్, నల్లపూసలు ఇలాంటివి తీస్తూ ఉంటాం కదా, వాటిని ఈ పెన్ క్యాప్కి వేసుకొని స్నానం చేసుకొని తర్వాత మళ్ళీ వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ వాష్రూమ్లో ఎక్కడ పెట్టాలని ఆలోచన లేకుండా ఇది మనం ఎదురుగా పెట్టేసుకున్నామంటే ఈ పెన్ క్యాప్ వాష్రూమ్లో చాలా విధాలుగా ఇది యూజ్ అవుతుందండి. షాంపూస్ పెట్టుకోవచ్చు, చైన్స్ పెట్టుకోవచ్చు. మరి ఈసారి పెన్ క్యాప్స్ అనేవి ఇంట్లో ఉంటే అస్సలు పడేయొద్దు, ఏదో ఒక విధంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. సాక్సులు అనేవి వైట్ సాక్సులు అయితే ఉతకాలంటే చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది. ఎందుకంటే 2-3 డేస్ వేస్తారు, అవి బ్లాక్గా అయిపోతాయి కదా, ఎంత ఉతికినా సరే వైట్గా అయితే రావు. కానీ చేతికి ఎక్కువ పని పెట్టకుండా చాలా ఈజీగా అవి ఉతకాలి అంటే ఈ టిప్ ట్రై చేయండి. వాటర్ అనేవి ఫస్ట్ వేడిగా చేసుకోండి. హాట్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్ఫను వేసి తర్వాత ఈ హాట్ వాటర్ని వేసేయండి. నేను ఇక్కడ మగ్గులో అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మీరు ఎన్ని సాక్సులు నానబెట్టాలి అనుకుంటున్నారా అన్ని సాక్సులు ఈ హాట్ వాటర్లోనూ సర్ఫ్ వేసి నానబెట్టుకోండి. ఇది కనీసం 1 గంట అయినా ఇవి నానాలండి. నానితే వీటికి ఉన్నదంతా వాటర్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి తర్వాత కొద్దిగా లైట్గా బ్రష్ పెట్టారంటే చాలు, చాలా ఈజీగా మనం సాక్సుల పైన మురికిని మొత్తం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మీరు సాక్సులు ఉతకడానికి ఏ టిప్స్ పాటిస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. మునగకాడలు వండేటప్పుడు ఎక్కువగా డైరెక్ట్గా వండేస్తూ ఉంటాం కదా, అంటే డైరెక్ట్గా మనం కర్రీ అనేది టమాటో గ్రేవీ చేసిన తర్వాత మునగకాడలను వేసి వాటర్ని వేసి వండేసుకుంటాము. అలా చేసే కంట ముందు మునగకాడల్ని నీట్గా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకొని టమాటో గ్రేవీ అయిన తర్వాత ఆ గ్రేవీలో వీటిని వేసి కొద్దిగా వాటర్ని వేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఉడికించుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. అది మనం వాటర్ వేసేటప్పుడు ఈ మునగకాడలు మరిగించుకున్న ఈ వాటర్, బాయిల్డ్ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని వేసి కర్రీ చేసుకోవాలి. మళ్ళీ సెపరేట్గా వాటర్ వేయకూడదు. ఎందుకు అంటే మనకి ఈ వాటర్లోని ఈ మునగకాడలకు ఉన్న మన ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ అవుతూ ఉంటాయి కదా, అవి వేస్ట్ కాకుండా ఉంటాయి కాబట్టి ఈసారి మునగకాడలు కర్రీ చేసేటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, టీ చేసిన తర్వాత ఆ టీ పొడి అనేది ఇంకా యూజ్ కాదని పడేస్తాము. కానీ టీ పొడిని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి. ఒకటి, వీటికి మనం మొక్కలకి వేసామంటే ఎరువుగా పనిచేస్తుంది. గులాబీ మొక్కలకి వేసామంటే గులాబీ పువ్వులు చాలా బొద్దిగా అందంగా పూస్తాయండి. గులాబీ మొక్కలకి టీ పొడి, గుడ్ల తొక్కలు చాలా బాగా పనిచేస్తాయి. ఈసారి ఇవి పడేయకుండా గులాబీ మొక్కలకి వేయడానికి ట్రై చేయండి. అలాగే కిచెన్లో ఆడవాళ్ళం ఎక్కువగా పని చేస్తూ ఉంటాం కాబట్టి స్కిన్ పైన మనకి ట్యాన్ అయితే ఏర్పడుతుంది. అది కనిపించదు కానీ మనకి ట్యాన్ అయితే లైట్గా ఉంటుంది. ఈ టీ పొడి అనేది ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. టీ పొడి పడేసే ముందు మొక్కలు లేకపోయినా లేదంటే వారానికి ఒకసారైనా ఆ టీ పొడితో చేతులని ఒక 5 మినిట్స్ పాటు రబ్ చేసి
చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత చేతులను వాష్ చేసుకొని చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ట్యాన్ అనేది చాలా నీట్గా రిమూవ్ చేస్తుంది. హ్యాండ్స్కి అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోండి. ఈసారి టీ చేసిన తర్వాత టీ పొడి అస్సలు పడేయొద్దు. ప్రతిరోజు టీ పొడిని లేదంటే ఒక కవర్లో వేసి స్టోర్ చేసుకొని వారానికి ఒకసారైనా మొక్కలకైనా వేయండి. లేదంటే ఇలా స్కిన్ పైన అప్లై చేసుకుని రబ్ చేసుకున్న స్కిన్ పైన ట్యాన్ అంతా ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. గుడ్లు తొక్కలని మనం మొక్కలకి వేసుకుంటే ఎరువుగా పనిచేస్తుంది అని చెప్పాను కదా గులాబీ మొక్కకి. అలాగే ఈ గుడ్లు తొక్కని ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. మిక్సీ అనేది ఎక్కువ రోజులు వాడేసరికి మిక్సీ షార్ప్నెస్ అయితే తగ్గిపోతుంది కదా. మరి ఆ షార్ప్నెస్ అనేది మళ్ళీ మిక్సీ బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ తగ్గి మళ్ళీ షార్ప్గా తయారవ్వాలి అంటే ఈ గుడ్ల తొక్కలు అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ గుడ్ల తొక్కల్ని మిక్సీ జార్లో వేసి ఒక పల్స్ ఇచ్చుకున్నామంటే ఇది పౌడర్ అవుతుంది. అలాగే మిక్సీ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా పనిచేస్తాయి. ఈ మిక్సీ చేసిన పౌడర్ని మనం మొక్కలకి ఎరువుగా వేసుకోవచ్చు. ఏంటి టమాటా ప్యూరీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా టమాటా ప్యూరీని చేసుకుంటాం కదా. అలా చేసుకునేటప్పుడు ఒక 3 టీ స్పూన్స్ వరకు టమాటా ప్యూరీని తీసుకోండి. ఆ తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తేనె వేసి వీటిని మీరు బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా థిక్గా అయిపోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా లిక్విడ్గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత లిక్విడ్గా ఉంటే మనం వీటిని స్క్రబ్బర్లా యూజ్ చేయొచ్చు అనమాట. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అంటే స్క్రబ్బర్గా యూజ్ చేసుకోవచ్చు. అదేనండి, హ్యాండ్స్ పైన మనకి ట్యాన్ ఎక్కువగా ఉంటుంది కదా, వీటికి వారానికి ఒకసారి ఎలా చేసుకున్నామంటే హ్యాండ్స్ పైన ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. హ్యాండ్స్, ఫేస్ ఎక్కడైనా మనం దీన్ని స్క్రబ్బర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వరకు బాగా స్క్రబ్ చేసుకోవాలి. నెమ్మదిగా స్క్రబ్ చేసుకోవాలి. ఎందుకంటే స్మూత్గా ఉంటుంది స్కిన్ కాబట్టి ఎప్పుడు ఏది అప్లై చేసినా సరే చాలా నెమ్మదిగా మనం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వాష్ చేసుకున్నాక స్కిన్ అనేది చాలా నీట్గా అయిపోతుందండి. ట్యాన్ రిమూవ్ చేయాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పాలిథిన్ కవర్స్ అనేవి మన ఇంటికి చాలా వస్తాయి. అయితే ఈ కవర్స్ని మనం అలానే పెట్టిస్తే ఎక్కువ ప్లేస్ అయితే ఆక్రమిస్తుంది కదా. అలా కాకుండా కవర్ని చాలా తక్కువ ప్లేస్లో సేఫ్గా పెట్టుకోవాలి. అలాగే చూడడానికి అందంగా ఉండాలి. ఎక్కడ కవర్స్ ఉన్నాయో కూడా ఎవరికి తెలియకూడదు. అంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నారంటే కవర్ అనేది ఎక్కడ పెట్టామో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలా చిన్నగా అయిపోతుంది కాబట్టి ఎక్కడైనా సరే ఈజీగా వీటిని దాచుకోవడానికి మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద భాగం నుండి పై భాగంకి చిన్న మడతలు పెట్టుకొని వెళ్ళాలి. ఇలా చిన్న మడతలు పెట్టుకున్న తర్వాత మనకి ముడి వేసేది ఉంటుంది కదా, ఆ ముడి వేసిన దానితో అటువైపు ఇటువైపు ఒకటి తీసి ముడి వేసుకున్నామంటే చాలండి. చాలా ఈజీగా కవర్ని ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని కవర్స్ అయినా చాలా తక్కువ ప్లేస్లో ఒక డబ్బాలో వేసుకున్నామంటే సరిపోతుంది. కవర్స్ ఎక్కడున్నాయని ఎవరికి తెలియదు. ఎవరైనా కావాలి అంటే వెంటనే తీసి ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు నేను చేసే వీడియో ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. మరికొంతమంది ఈ టిప్స్ అనేవి యూజ్ చేయడానికి బాగుంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.